హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా నార్మల్గా మనము క్రాస్ పీస్ అంటే క్రాస్గా బ్లౌజ్ అనేది కట్ చేసుకున్న తర్వాత కస్టమర్ ఏమని చెప్పారు అంటే నాకు ఫ్రంట్ ప్రిన్స్ కట్ రావాలి, అలానే షేప్ బెల్ట్ రావాలని చెప్పారు. నేను మర్చిపోయిన బ్లౌజ్ని మనం ప్రిన్సెస్ కట్ లాగా ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఇప్పుడు నార్మల్గా క్రాస్ కటింగ్ కోసం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకున్న. డాట్స్ కూడా సేమ్ యాస్టీస్గా అట్లనే పెట్టుకున్న కచ్చకలు. ఆ కచ్చకలు ఎక్కడెక్కడైతే పెట్టుకున్నామో అలానే నేను ఏ రకంగా అయితే స్టిచ్ చేస్తున్నానో క్లియర్గా చూడండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ చంక భాగం దగ్గర మనం డాట్ అయితే పడతాం కదా, ఆ డాట్ దగ్గరికి వచ్చేసరికి మధ్యలో కొంచెం చిన్నగా సన్నం తీసుకురావాలి. డాట్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, స్టోన్ ఉంది ఇక్కడ మధ్యలోనేమో సన్నగా తీసుకురావాలి. మనము చంక భాగం దగ్గర పట్టే డాట్ ఏ రకంగా అయితే పెద్దగా పడతామో సేమ్ యాస్టీస్గా అలానే పట్టాలి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది బిగినర్స్కి అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ మీకు ఒకటి స్టిచ్ చేసి చూపించిన. ఇలా ఇప్పుడు సేమ్ యాస్టీస్గా మనము నార్మల్గా ఇవి మిగతా డాట్స్ ఏ విధంగా అయితే పెడతామో అదే విధంగా పెట్టేస్తే సరిపోతుంది. ఈ చంక భాగం సైడ్ కుట్ల దగ్గర వేసే డాట్ కూడా నార్మల్గా ఎట్లయితే వేస్తారో అదే విధంగా వేసేయండి. ఇలా నార్మల్గా కట్ చేసిన బ్లౌజ్ని మన ప్రిన్సెస్ కట్ లాగా ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసిండ్రు కదా. ఈ వీడియో బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి ఐడియాస్ అయితే వచ్చి ఉండేవి కదా, రాని వాళ్ళ కోసం ఇదైతే నేను వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. సేమ్ యాస్టీస్గా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేయొచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర షేప్ అనేది షార్ప్గా రాకుండా నాకు ప్రిన్సెస్ కట్ రావాలి అని చెప్పని అన్నారు కాబట్టి వాళ్ళకైతే ఈ విధంగానైతే స్టిచ్ చేసినానండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చూడండి, నార్మల్ బ్లౌజ్ ఇష్టపడిన వాళ్ళకి నార్మల్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా చేయాలనేది కుట్టిన తర్వాతనైతే చూపిస్తున్నాను. చూడండి, ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. ఇట్లా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడన్నా మీరు మర్చిపోయి కట్ చేసినప్పుడు మాత్రం ఇలా రెడీ చేసుకుంటాను ఉద్దేశం కొద్దీ వీడియోని అయితే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత వర్క్ పరంగా కూడా చాలా మంచి నీట్గా అయితే వేసిందండి. వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఎంత మంచిగా స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకైనా ఎంత మంచిగా నోట్బుక్ పెట్టుకొని రాసుకున్నా కానీ కొన్ని టైంలో ఇట్లా మిస్టేక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి కదా, దాన్ని మనం పర్ఫెక్ట్గా వాళ్ళకు అనుకూలంగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. నేను తను చెప్పిన విధంగా నేనైతే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఇచ్చి నార్మల్గా బ్లౌజ్ అయితే కట్ చేసిన అన్నట్టు మర్చిపోయి ప్రిన్సెస్ కట్ అయితే రెడీ చేసిన తనకి ఇష్టం అన్నమాట. మరీ చెప్పింది కాబట్టి నేను ఆమెనైతే ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయొద్దు కదా. మన షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.